ముందుగా ఆయన ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సూర్యుని, చంద్రుడిని, నక్షత్ర మండలాలను, వాటి మధ్య సమస్తాన్ని సృష్టించిన ఆ దేవుడికి అనేక వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేటి నా క్రైస్తవ సోదరులు సోదరీమణులు కూడా మరి ఒక నిర్దిష్టమైన విశ్వాసం లేకుండా మరి నేటి బోధకులు చెప్పే భిన్నాభిప్రాయంలో బోధలో జీవితాన్ని గడుపుకుంటూ ఎవరు నచ్చిన బోధ వారు చేసుకుంటూ బైబిల్ వచనాలకు ఎవరికి నచ్చిన భాష అని వారు తొడిగి మరి సామాన్య క్రైస్తవ విశ్వాసులను, అమాయక క్రైస్తవ విశ్వాసులను మోసం చేస్తూ వారి వలన లాభం సంపాదించుకుంటున్నారు. కాబట్టి నేను కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావించాలనుకుంటున్నాను. ముందుగా ప్రియమైన క్రైస్తవ సోదరులారా, ఈరోజు సమాజం ఒక నిర్దిష్టమైన విశ్వాసం లేకుండా భిన్నాభిప్రాయాలు కలిగి సామాన్య క్రైస్తవ విశ్వాసులను నాశనకరమైన మార్గం వైపునకు నడిపిస్తున్నారు నేటి సువార్థికులు, బోధకులు, పాస్టర్లు. ఇక్కడ భిన్నాభిప్రాయం అని ఎందుకు మాట్లాడడం జరిగింది అంటే, దేవుని విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం లేదు, ఒక బోధ లేదు. ఎందుకనగా కొంతమంది యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని అంటారు. మరి కొంతమంది యెహోవాతో పాటు యేసుక్రీస్తు వారు కూడా దేవుడు, పరిశుద్ధాత్మ కూడా దేవుడు అని అంటారు. మరి కొంతమంది యేసుక్రీస్తు వారు యెహోవా తండ్రి యేసుక్రీస్తు వారిలో రూపం మారాడు, తర్వాత పరిశుద్ధాత్మలా మారి మరి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు అంటారు. మరి కొంతమంది త్రియేక దేవుడని మరి వాక్య వచనాధారం లేకుండానే మాట్లాడడం జరుగుతుంది. అంటే ఒక విశ్వాసానికి పొంతన అనేది లేదు మన క్రైస్తవంలో. మరి వీరందరూ చదివే బైబిల్ అనేది మాత్రం ఒక్కటే, 66 పుస్తకాలు ఉన్న బైబిలే. మరి ఎందుకని ఇన్ని సంఘాలుగా, ఇన్ని విశ్వాసాలుగా విడిపోయాము అంటే, నేటి క్రైస్తవ బోధకులు, సువార్థికులు, పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు బైబిల్ వచనాలకు వారికి ఇష్టమైనటువంటి భాషను తొడిగి సమాజంలో విడిచిపెట్టడం దానికి కారణం, ప్రధానమైన కారణం. మరి ఇటువంటి సమాజంలో మరి రకరకాల విశ్వాసాలు ఎందుకు వచ్చాయి? అవి కూడా విరుద్ధమైన విశ్వాసాలు. ఎవరికి తోచిన బోధ వారు చేసుకుంటూ సమాజాన్ని గలిబిలి గందరగోళానికి గురి చేశారు. నాశనకరమైన భిన్నాభిప్రాయాలను బోధించు విశ్వాసులను సంఘములుగా ముక్కలుగా చేశారు. ఒక సంఘం అంటే మరొక సంఘానికి పడదు, ఒక సంఘం అంటే మరొక సంఘానికి పడదు, సంఘానికి పడదు. ఎందుకు ఈ విధానం? ఒకవేళ మీరు సత్యవంతులే అయితే అసత్యాన్ని ఖండించాలి, లేనిచో మీరు కూడా సత్యవంతులు కారు. మీరు ఎదురుగా నిలబడి అబద్ధ బోధని, నిజబోధని కలగాపలగం చేస్తున్నారు. ఒకవేళ మీరందరూ సత్యవంతులే అయితే అబద్ధ బోధని ఖండించాలి, సమాజానికి సత్యం అనేది సక్రమంగా తెలియజేయాలి. అది వదిలేసి ఒకవేళ మీరందరూ సత్యవంతులే అయితే అబద్ధ బోధన ఖండించాలి, సమాజానికి సత్యం అనేది సక్రమంగా తెలియజేయాలి. అది వదిలేసి ఎవరికి నచ్చిన బోధని వారు చేసుకుంటూ పోతున్నారు. విశ్వాసుల నిత్య జీవంతో ఆటలాడుకుంటున్నారు. మరి ఇటువంటి గలిబిలి గందరగోళంలో బైబిల్ విశ్వాసులకు నేను తెలియజేయ మూల విషయాలను ఒకసారి పరిశీలనగా చేసుకోండి. బైబిల్ వాక్యానుసారంగా నేను తప్పుడు అభిప్రాయములను, భిన్నాభిప్రాయములను ఖండించడానికి, సమాజానికి సర్వసత్యాన్ని తెలియజేయడానికి బయటకు రావడం అనేది జరిగింది. ముందుగా అసలు దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏమండి, దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే మనకి ఒక కార్యం చేయడం వల్ల, లేకపోతే అద్భుతం చేయడం వల్ల, అద్భుతం జరగడం వలన దేవుడు అని అనడం సరైన విధానం కాదు, సరైన జ్ఞానం కాదు. ఏదైనా సరే మాట్లాడే ముందు ఆధారపూర్వకంగా మాట్లాడాలి. ఒక దేవుడిని నమ్ముకున్న తర్వాత నాకు అద్భుతం జరిగింది, అద్భుతం చేశాడు
కాబట్టి దేవుడని నిర్ధారణ రాకూడదు, నిర్ధారణ చేయకూడదు కూడా. దానికి కొన్ని ముఖ్యమైన నియమ నిబంధనలు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. క్రైస్తవ మతంలో మాత్రమే అద్భుతాలు జరుగుతున్నాయా? మరి ఇతర మతాల వారికి జరగడం లేదా? ఇతర ధర్మాల వారికి అద్భుతాలు జరగడం లేదా? మరి మరి వాటికి ఏంటి సమాధానం? నేను సర్వాన్ని సృష్టించిన దేవుని తరపున సత్యాన్ని ప్రకటించడానికి బయటకు రావడం జరిగింది. నేను నిజాలు మాత్రమే మాట్లాడతాను దేవుని గురించి. నిత్యజీవం కోరుకున్నవారు నేను చెప్పు మాటలను స్పృహలో ఉండి నా మాటలలోని యథార్థాన్ని పరిశోధన చేసుకోవాలి. మోసం చేసేవాడి కన్నా మోసపోవడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. ఈ విషయాన్ని స్పృహలో ఉండి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్ నందు దేవుడు అనేక విషయాలను మాట్లాడడం జరిగింది. అయితే మనిషి కొన్ని ఆజ్ఞలు కూడా విధించడం జరిగింది. ఆజ్ఞ ఏమిటో తెలుసుకుందాం. ఆజ్ఞ ఎటువంటిది అంటే, దేవుడు ఒకసారి మనిషిపై ఒక ఆజ్ఞను ఇస్తే దాన్ని ఉల్లంఘించకూడదు. ఒకవేళ దానిని మీరితే దేవుని కోపం, ఆగ్రహం అనేది ఆ వ్యక్తిపై పడుతుంది. ఉదాహరణకు ఆదాము పండు తిన్నాడు. పండు తిన్న వెంటనే ఆజ్ఞను అతిక్రమించాడు. నేటి క్రైస్తవ బోధకులారా, మీకు సైతాను ఎత్తుగడలు ఎలా ఉంటాయో తెలుసు. ఆదాము దేవుడికి పెట్టిన ఆజ్ఞ నుండి మరి ఎలా అయితే ఆజ్ఞ ఉల్లంఘన చేయించాడో మీ అందరికీ తెలుసు. అంటే నేటి క్రైస్తవ బోధకులు ఆదాయం గారి కన్నా గొప్పవారు కాదు కాబట్టి సైతాను మరి వీరిని ఆజ్ఞ ఉల్లంఘన చేయించడం సాధ్యం కాదు అని వీరి విశ్వాసమా? నేటి క్రైస్తవ బోధకులారా, సైతాను మిమ్మల్ని ఎప్పుడో ఆజ్ఞ ఉల్లంఘన చేయించి మిమ్మల్ని అసలు ఆజ్ఞ యొక్క ప్రాముఖ్యతని మరిపింపజేశాడు. కాబట్టే సమాజంలో ఈరోజు ఇంత గలిబిలి గందరగోళం నెలకొన్నది. అసలు సత్యం చెబితే వినకూడదు అని సైతాను మిమ్మల్ని అపమార్గం పట్టించాడు. నా మాటలు చెవిపెట్టి విని దేవుని ప్రథమైన ఆజ్ఞకు కట్టుబడి జీవించండి, లేనిచో నాశనం సంభవించను. ఇంకా అనేకులను నాశనకరమైన మార్గంలో నడిపించి వారు కూడా నాశనమయ్యేలా దోహదం చేస్తారు.